చూస్తున్నాం తేజేశ్వర్ హత్య కేసులో ఇప్పుడు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐశ్వర్య స్కూటీలో కూడా జీపీఎస్ ట్రాకర్ అమర్చాడు తిరుమలరావు. సో ఐశ్వర్యపై అనుమానంతోనే ట్రాకర్ అమర్చినట్లు కూడా వెల్లడించాడు. నేటితోని ముగిసిన A1 తిరుమలరావు అలాగే A2 ఐశ్వర్య వీళ్ళిద్దరి పోలీస్ కస్టడీ వాళ్ళతో ముగిసిపోయినట్టు తెలుస్తుంది మనకి. తేజేశ్వరరావు హత్యకు సంబంధించి కీలక విషయాలను కూడా పోలీసులు రాబట్టినట్టు తెలుస్తుంది. ఐశ్వర్య ప్రోద్బలంతోనే తేజేశ్వర్ను చంపాలనుకున్నాడు తిరుమలరావు. నిందితుల కోసం ప్రస్తుతం ఏదైతే తిరుమలరావు ఉపయోగించిన కార్ని కూడా పోలీసులు సీజ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఏదైతే కర్నూలుకి సంబంధించి ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగిందో, ప్రియుడు ఉండగానే ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత అతన్ని హతమార్చడానికి సర్వే అనే ఒక పేరుతోని కారులో అతన్ని తీసుకెళ్లిన తర్వాత తేజేశ్వరరావుని అక్కడ అతి దారుణంగా కిరాతకంగా తిరుమలరావుకి సంబంధించిన సుపారి గ్యాంగ్ వీళ్ళందరూ చంపిన తర్వాత ఈ విషయం వెలుగులోకి బయటకు వచ్చింది. సో ఈ తేజేశ్వరరావుని చంపాలని ముందే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ అలాగే ఈ తిరుమలరావుకి ఈ అమ్మాయి పైన కూడా నమ్మకం లేక ఈ అమ్మాయి స్కూటీలో కూడా జీపీఎస్ ట్రాకర్ ఒకటి పెట్టినట్టు, ఐశ్వర్య స్కూటీలో కూడా జీపీఎస్ ట్రాకర్ ఒకటి పెట్టినట్టు తెలుస్తుంది. అంటే ఆమె ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, ఎవరిని కలుస్తుంది, ఏ సమయంలో ఎక్కడెక్కడ ఉందని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూనే ఉన్నాడు. అలాగే ఇంతకుముందు చూస్తే మనం ఆయన టెక్నాలజీని వాడుకొని అమ్మాయిలాగా ఐశ్వర్యతో మాట్లాడేవాడు తిరుమలరావు. అమ్మాయిలాగా మాట్లాడుతుండే, అంటే పెళ్ళైన తర్వాత ఐశ్వర్యతో మాట్లాడడానికి తేజేశ్వర్ పక్కనే ఉన్నా కూడా అమ్మాయిలాగా మాట్లాడుతూ ఆమెతో గంటలు మాట్లాడుతుండేవాడు. తేజేశ్వర్కి కూడా చాలాసార్లు దీనిపై అనుమానం వచ్చింది. ఎంతసేపు మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి కూడా చాలాసార్లు ప్రశ్నించినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ ఇల్లీగల్ ఏదైతే వీళ్ళిద్దరి మధ్యలో ఒక వైవాహికేతర సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధానికి సంబంధించి వీళ్ళు ముందుకు ఇంకా తేజేశ్వర్ని తొలగించుకోవాలి, ఆయన ఆస్తిని కూడా చేజిక్కించుకునే ప్రయత్నంలోనే తేజేశ్వర్ని చంపినట్టు మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు కొత్తగా వెలుగులోకి ఇలాంటి కొత్త డీటెయిల్స్ వస్తున్నాయి. ఆమె స్కూటీలో ఒక ట్రాకర్ పెట్టడం కానీ, లేకపోతే టెక్నాలజీని వాడుకొని ఆడవాళ్ళలాగా మాట్లాడాడు తిరుమలరావు అని చెప్పి మనకు తెలుస్తుంది. సో ఇప్పుడైతే వాళ్ళ కస్టడీలో ఉన్నారు. కస్టడీలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఇంకా కీలక విషయాలు రాబట్టడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఐశ్వర్య ప్రోద్బలంతోనే, అంటే ఆయన హెల్ప్తోనే తేజేశ్వర్ని చంపాలనుకున్నాడు తిరుమలరావు. ఆయన హెల్ప్ తీసుకున్నాడు. ఆయన ఏ టైంలో ఇంట్లో ఉన్నాడు, ఎప్పుడు బయట ఉన్నాడు, అన్ని డీటెయిల్స్ ఎప్పటికప్పుడు, అంటే ఆల్రెడీ ఒకసారి సర్వే అని చెప్పి బయటికి తీసుకెళ్ళినప్పుడు తేజేశ్వర్కి సంబంధించిన ఒక మిత్రుడు పక్కన ఉండడం వల్ల ఫస్ట్ టైము చంపేద్దాం అనుకున్నా కూడా అప్పుడు కుదరలేదు. దాని తర్వాత ఈసారి ఒక్కడనే ఎట్టి పరిస్థితుల్లో బయటికి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. ప్రయత్నం ఈసారి సఫలించింది. తేజేశ్వర్ని ఆస్తి కోసమే చంపినట్టు క్లియర్గా ఐశ్వర్య కానీ లేకపోతే తిరుమలరావు కానీ ఆస్తి కోసమే చంపినట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. విజువల్స్లో ఒక్కసారి ఆ కార్ చూడండి, మహేంద్ర XUV 300 అదే కార్ని యూజ్ చేశారు తీసుకెళ్ళి చంపడానికి. కారులోనే అతి కిరాతకంగా దారుణంగా అతన్ని చంపిన తర్వాత అదే కారులో బాడీని ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళి ఆ బాడీని అక్కడ పూడ్చిపెట్టే ప్రయత్నం కూడా చేసినట్టు మనకు తెలుసు. సో దీనికి సంబంధించి ఒక్కసారి విజువల్స్లో కూడా చూద్దాం. ఆ వెహికల్ కానీ, ఆ ట్రాకర్ కానీ, జీపీఎస్ ట్రాకర్ కానీ, ఆ వాయిస్ ఏదైతే మాడ్యులేషన్ చేసి అమ్మాయిలాగా మాట్లాడడానికి లాస్ట్ వీక్ మనం చూసాం అవి కూడా. సో టెక్నాలజీని బాగా వాడుకుంటున్నారు ఈ మధ్య. అంటే అమెజాన్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, వీడియోస్ చూసి ఏ రకంగా అయితే మనం ఇంకా టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని చంపడానికి ఇంకా ఈజీగా సులువుగా ఎలాంటి ప్రయత్నాలు చేయొచ్చు అని చెప్పి అలాంటి టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకున్నట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఇది ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ అప్డేట్. ఈ కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ని తీయడానికి పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ కస్టడీలో ఉన్నారు A1, A2 తిరుమలరావు అండ్ ఐశ్వర్య. దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు ఒక్కసారి వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ప్రధాన నిందితులైన A1 తిరుమలరావు, A2 ఐశ్వర్యను 3 రోజుల కోసం విచారణలో భాగంగా పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరిగింది. విచారణలో A1 అనే వ్యక్తి A2 ఐశ్వర్య యొక్క బైక్ స్కూటీ ఏదైతే ఉందో దానికి ముందలి భాగంగా హెడ్లైట్ కింద జీపీఎస్ ట్రాకర్ అమర్చడం జరిగింది. ఈమె మీద కూడా అనుమానంతో జీపీఎస్ ట్రాకర్ అమర్చి ఈ A2 ఎక్కడికి వెళ్తున్నా
ఇతను చూసుకునేవాడు. ఇందులో భాగంగా A2ని విచారించగా A2 ప్రోద్బలంతోనే A1 హత్య చేశాడని విచారణలో తెలిసింది. A2 బైక్కి అమర్చిన GPS ట్రాకర్ను సీజ్ చేయడం జరిగింది. తిరిగి కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది. ఈ మూడు రోజుల కస్టడీలో భాగంగా A1 యొక్క కారు XUV 300 కారును సీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ కేసులో 3 కార్లు సీజ్ చేయడం జరిగింది. ఈ కారు అతను ఆ రోజు ఏదైతే నిందితుల్ని హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది, ఈ కారులోనే హాస్పిటల్కి తీసుకుపోయి ఇదే కారులో XUV 300 కారులో ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. మొత్తం 3 కార్లు, ఒక 2 వీలర్ వెహికల్ సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హుసేన్ ఉన్నాడు. హుసేన్ అడిగి తెలుసుకుందాం. హుసేన్, అసలు ఈ స్కూటీలో అంటే ఐశ్వర్య మీద కూడా ఈ తిరుమల రావుకి నమ్మకం లేదా? ఐశ్వర్య మీద కూడా నమ్మకం లేకనే ఈ GPS ట్రాకర్ ఆమె వెహికల్లో ఆమె యాక్టివాలో పెట్టినట్టు తెలుస్తుంది కదా. ఎప్పటి నుంచి ఈమెను ట్రాక్ చేస్తున్నాడు అండ్ ఈమె మీద అనుమానంతోనేనా? మరి ఇంత అనుమానం ఉన్నప్పుడు అసలు హత్య చేయడానికి ఎందుకు మనోడు పాల్పడ్డాడు? కళ్యాణ్, గత నెల 17వ తేదీ జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి హత్య, భర్తను భార్య సుపారీ ఇచ్చి కిరాతకంగా హతమార్చినటువంటి ఘటనల ఇప్పటికీ నెల 15 రోజులు అయిపోయింది. ఈ నేపథ్యంలోనే తిరుమలరావు బ్యాంకు మేనేజరు ఐశ్వర్యలకు మధ్య పెళ్లి వివాహానికి అంటే గద్వాలకు చెందినటువంటి తేజేశ్వర్ కన్నా ముందే వీళ్ళ మధ్యన సంబంధాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మధ్యలో ఎవరైతే ఈ తేజేశ్వర్ ఉన్నారో తేజేశ్వర్తో వివాహం అయింది. వివాహానికి సంబంధించినటువంటి నేపథ్యంలోనే ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఎలాగైనా సరే నాకు దక్కకుండా పోతుంది, ఐశ్వర్యాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో బ్యాంకు మేనేజర్ తిరుమలరావు ఎవరైతే ఉన్నారో ఆ తిరుమలరావు ఐశ్వర్య మీద అనుమానం పెంచుకున్నాడు. తనని ఎలాగైనా సరే దక్కించుకోవాలి, తను ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఎవరితో కలుస్తుంది అనేటువంటి విషయాలు ట్రేస్ అవుట్ చేసేందుకు ప్రత్యేకంగా ఐశ్వర్యకు సంబంధించినటువంటి స్కూటీలో ఈ GPS అమర్చినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే అంతకు ముందు ఈ విషయాలన్నీ కూడా ఇద్దరి మధ్యన అనుమానం, తను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, నన్ను ఎక్కడికన్నా తీసుకోని ఐశ్వర్య చెప్పినటువంటి నేపథ్యంలోనే బెంగళూరులో తిరుమలరావు సంబంధించినటువంటి చెల్లి అక్కడే ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నటువంటి నేపథ్యంలోనే అక్కడికి వెళ్ళి కొంతకాలం అక్కడనే పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే తన చెల్లి కనిపించడం లేదని చెప్పి ఐశ్వర్య సోదరుడు స్థానికంగా ఉన్నటువంటి 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అయితే ఈ విషయము ఐశ్వర్య బెంగళూరులో తన చెల్లితో ఉందనేటువంటి విషయము ఈ తిరుమలరావు కుటుంబ సభ్యులకు తెలిసిన తర్వాత తిరుమలరావు కుటుంబ సభ్యులందరూ కూడా తిరుమలరావుని అరిచి అక్కడ ఉన్నటువంటి ఐశ్వర్య ఎవరైతే ఉన్నా ఐశ్వర్యను తీసుకొచ్చి కల్లూరులో ఉన్నటువంటి స్థానికంగా ఇంట్లో వదిలిపెట్టినటువంటి ఘటన విడిచిపెట్టినట్లు స్థానికంగా ఇప్పుడు ఉన్నటువంటి గద్వాల పోలీసులు గత నెల రోజుల నుంచి రిమాండ్ లో ఉంటున్నటువంటి వీరిద్దరిని అటు తిరుమలరావు A1 ఐశ్వర్య A2ని అదుపులోకి తీసుకుని విచారించడం నేపథ్యంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ విషయాలే తాజాగా పోలీసులు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. అయితే తేజేశ్వర్ ను అత్యంత కిరాతకంగా హతమార్చడానికి పక్కాగా ప్లాన్ రూపొందించింది, దానికి ప్రేరేపించింది ఐశ్వర్య అని A2 ఎవరైతే ఐశ్వర్య ఉన్నారో ఐశ్వర్య ప్రేరేపించిందని చెప్పి పోలీసుల విచారణలో తేలింది. ఆ విషయంలో అందులో బాగానే ప్రేరేపితమైనటువంటి తిరుమలరావు A1 ఎవరైతే ఉన్నారో అతను బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఆ నేపథ్యంలోనే సుపారీ ఇచ్చి అత్యంత కిరాతకంగా హతమార్చి గద్వాల నుంచి తీసుకొస్తూ అక్కడే అత్యంత కిరాతకంగా హతమార్చిన తర్వాత వాహనాలు ఏవైతే ఉన్న వెహికల్స్ లో 3 వాహనాల్లో చేంజ్ చేసుకుని డెడ్ బాడీని పాండ్యం దగ్గర ఉన్నటువంటి పిన్నాపురం ప్రాంతంలో పడేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ నేపథ్యంలోనే పోలీసులు తమదైనటువంటి స్థాయిలో దర్యాప్తు చేశారు. ఆ నేపథ్యంలోనే
ఈ హత్యకి కారణం ప్రధానంగా నెల రోజుల క్రితమే పెళ్లి చేసుకున్నటువంటి ఐశ్వర్య మీద అనుమానం వచ్చింది. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేరు అనేటువంటి సామెత ఏదో అలాగా నటిస్తున్నటువంటి నేపథ్యంలో భర్త చనిపోయినా కూడా తనలో ఎలాంటి ఆహాభావాలు కనిపించకపోవడం, తనకి ఏమీ ఎరగనట్లు కనిపించడంతో అనుమానం వచ్చింది. ఆ నేపథ్యంలోనే తను ఏడవడానికి కంటికి సంబంధించి కూడా ఈ గ్లిజరిన్ వాడినట్లు దర్యాప్తులో తేలింది. గ్లిజరిన్ బాటిల్ కూడా ఐశ్వర్య అంటే ఈ తేజేశ్వరి ఇంటి వద్ద కనిపించినటువంటి దర్యాప్తులో భాగంగా కనిపించిన నేపథ్యంలో పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా తేజేశ్వర్ హత్య జరిగి సుమారుగా నెలన్నర కావస్తున్నా కూడా దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే గత 3 రోజుల క్రితం పోలీసులు కస్టడీని కోరారు. 3 రోజులు తమ విచారించిన తర్వాత ఏటు ప్రేరేపించగా ఐశ్వర్య ప్రేరేపించే ఈ హత్య చేయించిందనేసి పోలీసులు తేల్చారు. ఈ నేపథ్యంలో 3 కార్లతో పాటు ఒక స్కూటీని సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళని తిరిగి రిమాండ్ పంపించారు. మరి న్యాయస్థానం వీళ్ళకి బెయిల్ ఇస్తాదా లేదనేటువంటిది ఇంకా చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఇటీవల కాలంలో భర్తలు చెప్పి భార్యలు డోర్ డెలివరీ చేసేటువంటి సందర్భాలు చూస్తున్నాం. అదే సందర్భంలోనే హిమాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి అంటే హనీమూన్ కు వెళ్ళినటువంటి జంట భర్తను హత్య చేసేటువంటి ఘటనలు చూస్తా ఉన్నాం. తాజాగా గత వారం రోజుల క్రితమే నంద్యాలకు సంబంధించి పిడుగురాళ్లలో ఉన్నటువంటి భార్య భర్తను హత్య చేసి నంద్యాలలో ఉన్నటువంటి ఇంటి దగ్గర డెలివరీ చేసేటువంటి ఘటన కూడా చూస్తున్నాడంటూ సభ్య సమాజంలో తలదించుకునేటువంటి పరిస్థితి దాపురించింది. మహిళలు అత్యంత కిరాతకంగా క్రూరంగా ఆలోచించడానికి ప్రధానమైన కారణం సొసైటీలో జరిగేటువంటి వ్యవహారాల వల్ల ప్రేరేపితం అవుతున్నారు. దీనికి ప్రధానంగా ఒకవైపు సినిమాలు అయితే మరోవైపు ఈ సీరియల్ యొక్క ప్రభావం కూడా పడుతోంది కుటుంబాల పైన. నైతిక విలువలు సన్నగిల్లుతున్నాయి. దీంతో పాటు సరైనటువంటి గైడెన్స్ ఇచ్చేటువంటి పెద్దవాళ్ళు ఇంట్లో లేకనే ఇలాంటి హత్యలకు పాల్పడేటువంటి పరిస్థితి ఉందని ఒకవైపు సామాజికవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి తాజాగా కనిపిస్తుంది. ఏదేమైనా ఈ తేజేశ్వర్ ఐశ్వర్య ఎపిసోడ్ లో ప్రధాన నిందితురాలు, దీని యొక్క కర్త కర్మ క్రియ మొత్తం కూడా ఐశ్వర్యనే పోలీసులు తెచ్చినటువంటి పరిస్థితి. ఐశ్వర్య ప్రేరేపించిన నేపథ్యంలోనే తేజేశ్వర్ ని అత్యంత కిరాతకంగా హతమార్చి ఈ మహబూబ్ నగర్ జిల్లాలో అంటే గద్వాల జిల్లాలో హత్య చేసి కర్నూలు జిల్లాలో పడేసినటువంటి ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు ఈ కేసుని ఛేదించారు. మొత్తంగా చూసుకుంటే ఇటీవల కాలంలో యువకులు మాత్రం భయపడేటువంటి పరిస్థితులు వచ్చాయి. పెళ్లి చేసుకోవాలంటేనే భయాందోళన చెందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ యొక్క పెళ్లిలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. matrimony.com ద్వారానో లేకపోతే ఆన్లైన్ లో జరిగేటువంటి వ్యవహారాల వల్ల ఎవరి క్యారెక్టర్స్ ఎవరి కుటుంబ నేపథ్యము తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి వాళ్ళు అతి తక్కువ కాలంలోనే పెళ్లైనటువంటి నెలకో లేకపోతే 2 నెలలకో సంవత్సరం లోపే భర్తలను హత్య చేసేటువంటి పరిస్థితి దాపరిస్తున్నాయి. సో ఏదేమైనా సామాజిక బాధ్యత మాత్రం లేకుండా వీళ్ళంతా కూడా ప్రేరేపితమై చేస్తున్నటువంటి హత్యలు కొంత సమాజాన్ని కలవర పెడుతున్నాయి, ఆందోళన పట్టిస్తున్నట్టు మాత్రం వాస్తవం అని చెప్పొచ్చు. కళ్యాణ్ రైట్ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మనం చూస్తే తేజేశ్వర్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఐశ్వర్య స్కూటీలో కూడా GPS ట్రాకర్ పెట్టాడు తిరుమలరావు. అంటే తనని పెళ్లి చేసుకోమని చెప్పి ఐశ్వర్య పెళ్లి కంటే ముందు తిరుమలరావుని అడిగితే నేను నా భార్య పిల్లలని వదిలి నిన్ను పెళ్లి చేసుకోవాలని చాలా క్లియర్గా చెప్పేసిన తర్వాత ఐశ్వర్య అప్పుడు తేజేశ్వర్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ స్కూటీలో ఏదైతే ట్రాకర్ పెట్టాడో ఆ ట్రాకర్ని పెట్టి ఆమె ట్రాక్ చేస్తున్న ఆమె మూమెంట్స్ అన్ని, ఆమె ఎటు వెళ్తుంది, ఎప్పుడు ఎక్కడ ఉంది ఏంటని ఇవన్నీ ఎప్పటికప్పుడు. అంటే ఒక పక్కన వదులుకోవాలని ఇష్టం లేదు, నాకే కావాలి, నాకే దక్కాలి, ఇంకొకరికి దక్కకూడదు అన్న ఉద్దేశంతో ఆమె ట్రాకర్ పెట్టి ఆమె మూమెంట్స్ అన్ని చూస్తూ మళ్ళీ ఆమెని లోబర్చుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేశాడు. చేసిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి అప్పుడు ఐశ్వర్య క్లియర్గా ప్లాన్ చేసి చెప్పేసింది, ఇంకా సరే మరి మన ఇద్దరం కలిసి ముందుకెళ్దాం, అలాంటప్పుడు మనకి ఇప్పుడు తేజేశ్వర్తో పని లేదు, తేజేశ్వర్ని హతమార్చిన తర్వాత అతని ఆస్తి కూడా మనకే వస్తుంది కదా అన్న ఉద్దేశంలో ఐశ్వర్య తిరుమలరావు ఇద్దరు కలిసి తేజేశ్వర్కి ప్లాన్ చేసి ఒకసారి సర్వేకి తీసుకెళ్ళినప్పుడు తన మిత్రుడు తేజేశ్వరరావు ఫ్రెండ్ ఉండడం వల్ల అతన్ని ఆ రోజు చంపలేదు. కానీ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ సర్వేకి ఆ XUV 300 ఏదైతే కారు ఉందో ఆ కారులో తీసుకెళ్ళి అతన్ని
అతి దారుణంగా అతి కిరాతకంగా కారులో ఉన్నప్పుడే ట్రావెలింగ్లో రన్నింగ్ వెహికల్లోనే ఆయనని చంపేసిన తర్వాత 3 వెహికల్స్ మార్చి తీసుకెళ్లి ఆ శవాన్ని పూడ్చే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి పోలీసులు ఆ 3 వెహికల్స్ని, ఆ XUV 300ని, అలాగే ఆ స్కూటీ ఏదైతే యాక్టివా ఉందో యాక్టివాని కూడా సీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇదంతా జరిగిన తర్వాత తనని తీసుకెళ్లి బెంగళూరులో ఒక చోట పెట్టినట్టు తెలిసింది. అక్కడి నుంచి పోలీసులు ఐశ్వర్యని అరెస్ట్ చేశారు, అలాగే తిరుమల రావుని కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు వాళ్ళు రిమాండ్కి తీసుకున్న తర్వాత ఈ దర్యాప్తులో ఈ విషయాలను బయటికి వస్తున్నాయి. సో పెళ్ళైన తర్వాత కూడా కొన్నాళ్ళు మాట్లాడడానికి, మరి గంటలు మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి తేజేశ్వరరావు అడిగిన సందర్భంలో లేదు నేను మా అమ్మతో మాట్లాడుతున్నా అని చెప్పి వీళ్ళు టెక్నాలజీని వాడుకొని, వాయిస్ మాడ్యులేషన్కి సంబంధించి ఒక టెక్నాలజీని వాడుకొని లేడీస్ వాయిస్లోనే తిరుమలరావు ఐశ్వర్యతోని గంటలు మాట్లాడేవాడు. ఆ మాట్లాడినప్పుడే వీళ్ళు ప్లాన్ చేసేవాళ్ళు, ఇవాళ వెళ్తున్నాడు సర్వేకి, ఇవాళ ఫ్రీగా ఉన్నాడు, ఇవాళ వర్క్ లేదు అని చెప్పి ప్లాన్ చేసుకొని ఆ ప్లానింగ్లోనే తిరుమలరావు ఐశ్వర్య వీళ్ళిద్దరు కలిసి తేజేశ్వర్ని చంపినట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. పోలీసులు కూడా ఏం చెప్తున్నారు అని అంటే, భర్త చనిపోయిన తర్వాత కన్నీళ్లు రావడానికి కూడా ఐశ్వర్య గ్లిజరిన్ వాడింది. అంటే ఆమె భర్త చనిపోయిన అంటే ఆల్రెడీ చంపాలనే ప్లాన్ ఉంది కాబట్టి ఇంకా కన్నీళ్ళు ఎందుకు వస్తాయి, కానీ ఆమె గ్లిజరిన్ వాడి ముసలి కన్నీళ్లు కార్చింది ఆమె. బట్ పోలీసులకు మాత్రం ఎక్కడో ఒక దగ్గర చాలా క్లియర్గా వాళ్ళకి డౌట్ వచ్చింది వాళ్ళకి వచ్చి అదే కోణంలో ఐశ్వర్యని ఇంట్రాగేట్ చేశారు. ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఆమె విస్తుపోయే నిజాలన్నీ బయటకు వచ్చాయి. అప్పుడు ఏది ఈ వాయిస్ మాడ్యులేషన్కి సంబంధించి టెక్నాలజీని వాడుకొని రోజు తిరుమలరావుతోని వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాను ఏదైతే ఫోన్ మాట్లాడుకున్నాడో అది కావచ్చు. ఇంకో పక్క తిరుమలరావుకి ఐశ్వర్య మీద కూడా నమ్మకం లేదు. ఆమె స్కూటీలో కూడా ట్రాకర్ని పెట్టాడు. అంటే ఇప్పుడు భర్తను చంపేసింది, భర్తను చంపడానికి రెడీగా ఉంది, నాతో ఉంది, ఇంకొకరితో కూడా మరి వెళ్తుందా, మరి ఇంకొకరితో కూడా ఏదైనా సంబంధాలు వివాహేతర సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో తిరుమలరావు కూడా ఐశ్వర్యాన్ని కూడా అనుమానించి స్కూటీలో కూడా ఒక GPS ట్రాకర్ కూడా పెట్టినట్టు పోలీసు విచారణలో మనకు ఇప్పుడు దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి. ఒక్కసారి ఆ విజువల్స్లో కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఆ వెహికల్లోనే తీసుకెళ్లారు. ఆ 3 వెహికల్స్ నాకు తెలిసి ఆ XUV 300 ఏదైతే ఉందో ఆ వెహికల్లో ఫస్ట్ తీసుకెళ్లారు. అది తిరుమలరావుకి సంబంధించిన వెహికల్ అని తెలుస్తుంది. ఆ యాక్టివా ఏదైతే ఉందో యాక్టివా కూడా ఐశ్వర్యకి సంబంధించిన వెహికల్ అని తెలుస్తుంది. సో ఈ మధ్యకాలంలో మనం చూస్తే భర్తలు నచ్చకనో లేకపోతే భర్తలతోనూ ఒక సమయం కొంతకాలం కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత బయట మూడో వ్యక్తి నుంచి ఎప్పుడైతే కొద్దిగా ప్రేమతో ఎవరైనా మాట్లాడినా వాళ్ళకి ఆకర్షితులు అయిపోతున్నారు, లేకపోతే చుట్టుపక్కల తక్కువ వయసులో ఉన్న అబ్బాయిలను కావచ్చు ఇష్టపడి వాళ్ళతోని సరే మీకు ఇష్టం ఉంటే మీరు వెళ్ళిపోండి అక్కడ దాకా బాగానే ఉంటుంది, కానీ ఎందుకు ఇంకొకరు ప్రాణాలు తీయడం, ఇంకొకరి ఇంట్లో మీరు వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళు కష్టపడి పెంచుకున్న వాళ్ళ కొడుకులు కావచ్చు పిల్లలు కావచ్చు వీళ్ళందరినీ చంపాల్సిన అవసరం ఉంది, చంపకుండా మీరు వెళ్ళిపోయి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు అసలు ఇలాంటి ఇష్యూ మీద? ఇప్పటిదాకా దీంట్లో ఇన్ని ట్విస్టులు, అంటే మొదట్లో ఆ అమ్మాయి అసలు నా భర్తను ఎవరు చంపారో నాకు తెలియదు అన్న ఉద్దేశంతోనే ఆమె చాలా రోజులు అలానే ఉంది, కానీ ఆమె మొసలి కన్నీళ్ళు కార్చిందని పోలీసులు పసిగట్టారు కాబట్టి మనకు తెలిసింది. దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. నా తండ్రి ఇద్దరు ఒకనాడు కూడా ఓ మాట అనుకోలేదు. నా తండ్రి ఊకాలుగుతుండ్రి అంతే గాని నా తండ్రి అలిగిన కూడా అప్పుడే మాట్లాడుకుంటుండ్రి. నా తండ్రి కింద బ్యాంక్కి ఒకటి